దేవుని వాక్యమును గురించి ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ధ్యానించగలిగినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో అందరికంటే ప్రాధాన్యత కలిగిన వాడు యోహాను అనేటువంటి శిష్యుడు. అని అడిగితే కొంతమంది బైబిల్ పండితుల యొక్క ఆలోచన ప్రకారం యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులందరికంటే వయసులో చిన్నవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలో యేసు ప్రభుని వెన్నంటి నడవడానికి ఇష్టపడేవాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, యేసు ప్రభు ఏ ప్రదేశానికి వెళుతున్నా యేసు ప్రభుతో నేను వస్తాను ప్రభువా అని చెప్పి యేసయ్యతో నడవడానికి ఎక్కువ ఆసక్తిని చూపించేవాడిగా ఈ యోహాను భక్తుడు మనకు కనపడతాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క చివరి రాత్రి భోజనము తర్వాత ఆయన బంధింపబడినప్పుడు, ఆయన శిష్యులందరూ కూడా కాపరు లేని గొర్రెల వలె చెదిరిపోయినప్పుడు, ఆయన సిలువలో ఆకాశమునకు భూమికి మధ్య 3 మేకుల మధ్యన గాయాలతో వేలాడుతున్నప్పుడు యేసు ప్రభు యొక్క తండ్రికి, తల్లిగారికి తోడుగా ఆదరణగా నింపబడినవాడు. అంత మాత్రమే కాకుండా తన తల్లిని ఇదిగో ఎవరికి అప్పగించాలి, ఎందుకంటే పెద్ద కుమారుడే కాబట్టి తల్లి బాధ్యత కలిగి ఉండాలి కాబట్టి తన తల్లిని విస్మరించకుండా ఎవరు జాగ్రత్తగా తన తల్లి పట్ల బాధ్యత కలిగి చూడగలుగుతారు నావలే అని చూసినప్పుడు యేసు ప్రభుకి నమ్మకాన్ని కలిగించిన వాడు ఈ యోహాను భక్తుడు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా మరి సంపూర్ణ ఆయుష్కాలను అనుభవించకుండా వారు దేవుని పరిచర్య కారణం చేత అనేక రీతులుగా దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. కానీ ఈ యోహాను భక్తుడు మాత్రమే పరిపూర్ణ ఆయుష్ కలిగిన వాడిగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నందుకు అతన్ని ఇక ఏమాత్రమో దేవుని సువార్త ప్రకటించకుండా అదుపు చేయలేక, ఆపలేక ఇతనిని పద్మాసు అనే ద్వీపములో, పద్మాసు అనే లంకలో, ద్వీపము ద్వీపకల్పము, ద్వీపం అంటే ఏంటంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో భూభాగం ఉండేదాన్ని ద్వీపము అంటారు. అలాగా ఆ ద్వీపములో, ఈ యొక్క పద్మాసు అనే ద్వీపములో యోహాను గారిని ఉంచినప్పుడు అతడి ఆత్మ పరితాపముతో వ్యాకులత చెందింది. ప్రభువా, నా మనసు దేవుని యొక్క సువార్తను ప్రకటించమని చెబుతుంది, కానీ పద్మాసు ద్వీపములో నేను ఎవరికి సువార్తను ప్రకటించాలి అని చెప్పి హృదయ వేదనతో ప్రార్థించినటువంటి యోహాను భక్తునికి దేవుని ఆత్మ ద్వారా ప్రభు మాట్లాడుతూ, ఇదిగో ఇంతవరకు నా జనన మరణ పునరుద్ధానాలు గుచ్చినటువంటి సువార్తను ప్రకటించావు, కానీ ఇదిగో నువ్వు ఆత్మవశుడుగా నీ నేత్రములు తెరబోతున్నాను గనక జరగబోయేటువంటి భవిష్యత్తును గురించి నువ్వు ప్రవచించు, భవిష్యత్తును గురించి రచించు అని చెప్పి ఆత్మవశుడుగా ఉన్నటువంటి యోహాను భక్తుని చేత ఆయన తన యొక్క రాకడను గూర్చి, పరలోక సంబంధమైన దర్శనాలను గూర్చి దేవుడు రచింపచేశాడు. ఆయన ఆత్మవశుడై పరలోకమునకు కొనుపోబడినప్పుడు ఆయన పరలోక సంబంధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలు, సన్నివేశాలు ఆయన చూడగలిగాడు. ఏం కనపడిందంటే పరలోకములో ఒక అద్భుతమైనటువంటి సింహాసనం కనబడింది. ఆ సింహాసనము రకరకాల రత్నాలతో, వైడూర్యాలతో, విలువైనటువంటి వాటి చేత ఆ సింహాసనము అలంకరింపబడింది. ఆ సింహాసనం మీద ధవలవర్ణుడిగా 1000 కోటి సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైనటువంటి ముఖముతో తండ్రియగు దేవుడు సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయనకు కుడి పార్శ్వమున వదకు తేబడిన గొర్రెపిల్లగా, ఆయనకు కుడి పార్శ్వమున విజ్ఞాపనకర్తగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఆ సింహాసనకు అర్ధచంద్రాకారములో ఒక పక్కన యాకోబు యొక్క 12 మంది కుమారులు అనగా 12 గోత్రకర్తలు చూడగలిగాడు. మరొక పక్కన ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులు ఆ పరలోకమందున తండ్రి సింహాసనమును 4 జీవులు మోయడం ఆయన చూశారు. ఆ పరలోకపు రాజవీధులన్నీ కూడా శుద్ధ సువర్ణముతో నిండి ఉండడం ఆయన చూశారు.
ఆ సింహాసనము కింద నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవహిస్తున్న నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్ష ఫలములను ఆయన చూడగలిగారు. దేవునికి స్తోత్రం. మచ్చుకు కొన్ని విషయాలే తెలియపరిచాను. ఇలా దేవుని ఆత్మచో నింపబడి ఆత్మవశుడై పరలోక సంబంధమైన అద్భుతమైనటువంటి సన్నివేశాలు చూస్తున్నటువంటి యాకోబు గారితో దేవుడు ఈ మాటలు తెలియపరిచి, నువ్వు దేన్నైతే చూస్తున్నావో, నువ్వు దేన్నైతే నువ్వు గ్రహిస్తున్నావో ఇది 7 సంఘములకు వ్రాయుము, 7 సంఘముల దూతలకు వీటిని తెలియపరచుము అని చెప్పి 7 సంఘాలను గూర్చి ఈ యొక్క మాటలు తెలియపరచమని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ఇంతకు ముందు ఎప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళలేదు గనుక, ఇంతకు ముందు ఎప్పుడు పరలోకములో జరిగే సన్నివేశాలు దీనికి పరిచయం లేదు గనుక, పరలోకములో ఆయన కొరకు ఒక దూతను ప్రత్యేకపరిచాడు. ఈయనకి ఏది తెలుసుకోవాలనిపించినా, ఏది అడగాలనిపించినా ఈయన ఆ దూతను అడుగుతూ ఉండేవాడు. అయ్యా వీళ్ళెవరయ్యా, 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 ఇదేంటయ్యా అని అడుగుతుంటే పరలోకములో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని గురించి ఆ దూత ఈ యోహాను గారికి తెలియపరుస్తూ ఉండేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఒక సన్నివేశం ఆయన చూడగలిగాడు. అక్కడ దేవుని సింహాసనం ముందు అనేక మంది నానా భాషలు మాట్లాడేవారు, నానా జాతులకు చెందినవారు, దేశాలకు చెందినవారు అనేక మంది ఆ సింహాసనం మీద నిలబడి దేవుని పరిశుద్ధుడు 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 అని స్తుతించడం చూశాడు. వారందరిని చూసి అయ్యా వీరు ఎవరయ్యా అని అడిగినప్పుడు అప్పుడు ఆ దూత చెప్పింది, వీరు మహాశ్రమల గుండా ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు వారికి అనేక శ్రమలు కలిగాయి, అనేక ఇబ్బందులు కలిగాయి, అనేక రకమైనటువంటి వేదనకరమైన అనుభవాలు కలిగాయి. కానీ వీరు ఏం చేశారంటే ఆ శ్రమల గుండా దాటి వచ్చిన వారు, తమ విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకున్నవారు. అందుచేత వారు వస్త్రములు, వారి జీవితములో వారి సాక్ష్యములు ఇదిగో దేవుని ఎదుట తెల్లగా మార్చబడ్డాయి. ఇలా పరలోకములో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని గూర్చి యోహాను భక్తునికి దేవదూత తెలియపరుస్తూ ఉంది. ఆయన ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే తెలుసుకుంటున్నాడో అవన్నీ 7 సంఘాలకు రాస్తూ ఉన్నాడు. ఆ 7 సంఘాలను గురించి మనం గ్రహించగలిగితే 1వ అధ్యాయము 11వ వచనములో మనం చూడగలిగితే, చూడండి, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అను 7 సంఘములకు పంపుట చెప్పుట నా వెనుక వింటిని. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా దేవుడు రాసి పంపించమన్నటువంటి 7 సంఘాలలో ఒక సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘమునకు దేవుడు మాట్లాడుతున్న విలువైన మాటలు ఏమని మాట్లాడుతున్నాడంటే 3వ అధ్యాయం 7వ వచనములో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ప్రతి సంఘానికి ఒక దూత ఉంది. ఆ దూత దేవుని పక్షమున నిలబడి తన నోటిని బోరగా వాడి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క మనస్సును సంఘమునకు దూతగా ఊదేవాడు ఎవరయ్యా అంటే సంఘపు దూత, బలిపీఠం మీద ప్రభుపక్షమున నిలబడిన దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఆ సంఘములున్న దూతకు, ఆ సంఘములున్న దైవజనుడికి ఇలాగూ చెప్పుము. ఆ దైవజనుడు, ఆ దూత ఏదైతే వింటున్నాడో, ఏదైతే చదువుతున్నాడో అది సంఘానికి వివరించుమను, అది సంఘానికి ప్రకటించమను అని చెబుతూ ఏమని రాయబడింది అంటే, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వెయ్యువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఈ 7 సంఘాలకు దేవుడు తన వ్యక్తిత్వాన్ని, తన గొప్పతనాన్ని, తన ఔన్నత్యాన్ని, తన ప్రభావాన్ని ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా పరిచయం చేస్తూ ఈ ఫిలదెల్ఫియా సంఘము దగ్గరికి వచ్చేసరికి ఆయన తన శక్తిని, తన ప్రభావాన్ని వారికి ఎలా వ్యక్తపరుస్తున్నాడయ్యా అంటే, ఎవడును తీయలేకుండా వెయ్యువాడును, ఎవడును వెయ్యలేకుండా. దేవుడు ఒక్కసారి వేశాడు అంటే ఆ తలుపును, ఆ ద్వారమునికి ఎవడు తెరవలేడు.
దేవుడు ఒకసారి ఒక ద్వారాన్ని తెరిచాడు అంటే, దేవుడు తెరిచిన ద్వారాన్ని ఈ లోకమంతా ఏకమై మూసే ప్రయత్నం చేసినా అది ఎన్నటికి మూయబడదు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు నీ జీవితంలో ద్వారము తెరవాలని ఆశపడ్డానో తెలుసా? చాలామంది జీవితాల్లో, పాస్టర్ గారండి మా జీవితాల్లో శుభకార్యములు అనే ద్వారాలు, ఇదిగో గర్భము అనే ద్వారం మూయబడింది, పెళ్ళి అనే ద్వారం మూయబడింది, ఇదిగో జ్ఞానము చదువులు అనే ద్వారాలు మూయబడ్డాయి, కుటుంబంలో సమాధానము నెమ్మది ప్రశాంతత ఆరోగ్యము ఐక్యత అనేటువంటి ఆశీర్వాదకరమైన ద్వారాలు మూయబడ్డాయి. మరి కొంతమంది అంటారు మా జీవితంలో కష్టాల ద్వారాలు తెరవబడ్డాయి, మా జీవితంలో వేదనకరమైన ద్వారాలు తెరవబడ్డాయండి, మా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనే ద్వారాలు తెరవబడ్డాయండి, మా జీవితంలో అడుగడుగున నష్టాలే గాయాలే అనే ద్వారాలు తెరవబడ్డాయండి. మీకు అర్థమైందా? 2 రకాల ద్వారాలు. కొన్ని ద్వారాలు మూయబడ్డాయి, కొన్ని ద్వారాలు తెరవబడ్డాయి. దేవుడు అంటున్నాడు, అయ్యా నీ జీవితంలో ఏ ద్వారం మూయబడినా కలవరపడొద్దు సంగమా. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఏ ద్వారం మూయబడిందో దాన్ని తెరిచే శక్తి నాకుంది. నీ జీవితంలో ఏ ద్వారాలు తెరవబడ్డాయని భయపడుతున్నావో కలవరపడొద్దు. అలా తెరవబడిన ద్వారాలు మూసే శక్తి కూడా నాకుంది. నేను అంటాను, ప్రభా నా జీవితంలో మూయబడిన ద్వారాలు తెరిచే ద్వారాలు మూయడాలని నా పట్ల ఎందుకు ఆసక్తిని కలిగి ఉన్నావు? నాకు ఏ యోగ్యత ఉందని నా జీవితంలో ఇదిగో వేదనకరమైన అనుభవాలు మూసి ఆశీర్వాదకరమైన అనుభవాలు తెరుస్తానంటున్నావు? నాలో నువ్వు ఏది కనుగొన్నావయ్యా అని అడిగితే, ఆ కింద మన గురించి మాట్లాడుతానంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఆమేన్ చెప్పండి. యెహోవా కన్నులు లోకమంతయు సంచరిస్తున్నాయి. ఆయన మంచి వారిని నీతిమంతులను అనీతిమంతులను ఆయన చూచుచూ ఉన్నటువంటి దేవుడు, ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ఆయన పరిశీలిస్తున్నటువంటి దేవుడు, ఆయన గ్రహిస్తున్నటువంటి దేవుడు, ఆయన వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలమిచ్చు దేవుడు గనుక బైబిల్ అంటుంది, ఇదిగో ఓ సంగమా నీ క్రియలు, నీవు లేచుటయు నిద్రించుటయు పడుకుండుటయు మాట్లాడుటయు స్పందించుటయు నీ క్రియలన్నీ నాకు తెలుసు. ఆమేన్ చెప్పండి. మనం అనుకుంటాం చర్చిలో కూర్చున్నంతసేపే దేవుడు మనల్ని చూస్తాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత మన పనులు మనవే, మన వ్యాపకాలు మనవే, మన యొక్క పోరాటాలు మనవే, దేవుడు ఎక్కడ చూస్తాడులే అనుకుంటాం. లేదు లేదు, ప్రభు అంటున్నాడు నీ జీవితంలో జరిగే ప్రతి క్రియలు ఆయనకు మరుగై ఉండలేదు. రహస్యమైనది ఏదియూ దాచబడదు. ఎందుకంటే ఆయన ప్రతి క్రియను, దావీదు భక్తుడు అంటాడు, దేవా నీవు నన్ను పరిశీలించి చూడగా, దేవా నీవు నన్ను పరిశీలించి, దేవా నీవు నన్ను పరిశోధించి చూడగా నాలో దాయగలిగేది ఏది ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా లోపల కొంత ఆరోగ్య పరిస్థితి సరిలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లో 100 రకాల రిపోర్టులు తెస్తామంటాడు. ముందు ఎక్స్రే తీయించమ్మా, అందులో దొరకకపోతే స్కానింగ్ తీయిందాం, అందులో దొరకకపోతే ఇంకో రిపోర్టు అని చెప్పి నీ ఒంటిలో ఉన్నటువంటి బలహీనత ఏంటో కనిపెట్టడానికి అనేక రకాల పరీక్షలు చేయిస్తాడు. బాధాకర విషయం ఏంటంటే, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని రకాల టెస్టులు చేయించుకున్న కొంతమందికి అసలు సమస్య ఇంకా ఏంటోనమ్మా, అన్ని టెస్టులు చేయించాను కానీ నీ అనారోగ్యం ఏంటో కనిపెట్టలేకపోతున్నాను, నీ లోపల ఉన్నటువంటి సమస్య ఏంటో కనిపెట్టలేకపోతున్నాను, నీ లోపల ఉన్నటువంటి బలహీనత ఏంటో నేను కనిపెట్టలేకపోతున్నాను అని చెప్పి డాక్టర్లు సైతము గుర్తించలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నీ సన్నిధికి వచ్చి నేను ఇలా మోకరించిన వెంటనే, దేవా నా తలంపులేంటో, నా ఆలోచనలేంటో, నా నోటి మాటలేంటో, నా హృదయ ధ్యానాలేంటో, నా తలంపులేంటో, నా క్రియలేంటో, నా నడవడికేంటో సమస్తమును వెరిగిన దేవుడు ప్రభువా, నీకు మరుగుమైనది ఏదీ లేదు. నీ కళ్ళకు కప్పి నేను ఎలా ఉండగలుగుతాను? నువ్వు నన్ను పరిశోధించి చూడగా నీకు మరుగైనది ఏది? అంత చక్కగా దేవుడిని అర్థం చేసుకున్నాడు. దేవుడు చూశాడేంటి, తొలిపేసేసాను కదా, దేవుడు చూశాడేంటి, ఎవరికి తెలియకుండా గుసగుసలాడాను కదా, లేదు, ఆయన అన్నీ విన్నాడు, ఆయన అన్నీ చూశాడు. విన్న దేవుడు, కన్న దేవుడు, దానికి ఫలితాన్ని కూడా మోసపోకుడి. నీ క్రియలు నాకు తెలుసయ్యా,
నీ భక్తి ఏంటో నాకు తెలుసు, నీ వేదన ఏంటో నాకు తెలుసు, నీ నమ్మకం ఏంటో నాకు తెలుసు, నీ ఆలోచనలు ఏంటో నాకు తెలుసు, నీ నిర్ణయాలు ఏంటో నీకు తెలుసు, నువ్వు పడుతున్నటువంటి మనోవేదన ఏంటో నాకు తెలుసు, నీకు నా పట్ల ఉన్న ఆ విశ్వాసం ఏంటో, నువ్వు చేస్తున్న భక్తి క్రియలన్నీ నాకు తెలుసు. నువ్వు మందిరానికి రావడానికి పడుతున్న ఇబ్బందులు దాటుకుంటూ ఎలా వస్తున్నావో తెలుసు. మందిరానికి మానేయడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు సెపరేట్ అమ్మా. నువ్వు మందిరానికి రావడానికి ఎంత తపన పడుతున్నావో, ఎంత ఆసక్తి పడుతున్నావో, ఎంత నువ్వు సిద్ధపాటు కలిగి మందిరానికి వస్తున్నావో, నీ క్రియలు నాకు తెలుసు. అదే సందర్భంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ క్రియలతో పాటు నువ్వు భక్తిలో నిలబడలేక నువ్వు పడిపోతున్న స్థితిగతులు కూడా నాకు తెలుసు. నీ క్రియలు నాకు తెలుసు అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ క్రియలేంటో, ఆ పరిస్థితులు ఏంటో నీకు తెలుసా అని మాట్లాడుతూ, నీ శక్తి కొంచెమై ఉండినను, నీ శక్తి ఏంటో నాకు తెలుసు. నువ్వు ఎంత శక్తిహీనుడు అంటే, నీ శక్తి కొంచెమే, నీ ఆదాయము కొంచెమే, నీ రాబడి కొంచెమే, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీకున్న స్థితి కొంచెమే. అయినప్పటికీ కూడా ఆ కొంచెములో కూడా నువ్వు నమ్మకం ఉండడం నాకు కనపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి అయ్యా అది కొంచెమైనదే. నువ్వు దేవునితో గడిపే స్థితి ఏదైతుందో అది కొంచెమైనది, కానీ ఆ కొంచెములో కూడా నువ్వు యథార్థంగా ఉన్నావు అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు నా వాక్యమును గైకొని నా నామమున నీవు ఎరగననలేదు అన్నాడు. అంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని నమ్ముకున్న వారికి ఈ సబ్సిడీలన్నీ పోతాయి. దేవుని నమ్ముకుని క్రైస్తవులుగా మారిన వారికి ఇక నుంచి ఈ ప్రభుత్వ పథకాలు రావు అనే పరిస్థితులు వచ్చినప్పటికీ, నా నామమును ఎరిగినందుకు అనేక రకాల శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, నష్టాలు. పౌలు భక్తుడు అన్నాడు, ప్రభువా నీ నామము కొరకు నేను నాకు కలిగినదంతయో నష్టంగా ఎంచుకుంటున్నాను. ఈనాడు దేవుని కొరకు నష్టపోయేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని నమ్ముకుంటే మందిరానికి వెళ్తే ఇది నీకు నష్టం కలుగుతుంది, ఇది నీకు కష్టం కలుగుతుంది అంటే, అయ్యా ఆ నష్టాలు కష్టాలు మాకు వద్దు, అవసరమైతే ఆ దేవుణ్ణే విడిచిపెడతామని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. కానీ నీవు నష్టము కలిగినను, నీకు ఇబ్బంది కలిగినను, నీవు ఏమాత్రము కూడా నా వాక్యమును గైకొని నా నామమును ఏ పరిస్థితుల్లో కూడా ఆయన ఎవరో నాకు తెలియదు, నేను క్రైస్తవుని కాదు, క్రీస్తును కలిగిన వాడిని కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను చర్చికి వెళ్ళలేదు, నేను మందిరానికి వెళ్ళలేదు, నేను దేవుని బిడ్డన కాదు అని ఏమాత్రము కూడా నీవు నన్ను ఎరగననలేదు. ఎందుకు ప్రభు ఇలాంటి మాటలు రాయించావంటే, ప్రభు చెప్పాడు అంచె దినాలు ఎలా ఉంటాయంటే అపాయకర దినాలు. పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే, ప్రభు అన్నాడు నేను వచ్చినప్పుడు విశ్వాసిలో విశ్వాసమును కనుగొందునా, ఒక విశ్వాసిలో విశ్వాసము నేను కనుగొనగలుగుతానా అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసిలో విశ్వాసమును కనుగొనగలుగుతానా అంటే, ఈ కడవరి దినాలు ఏ రీతిగా మార్చబడుతున్నాయి అంటే, ఒక విశ్వాసి తన విశ్వాసమును కోల్పోయే దినాలు, ఒక నమ్మకమైన వాడు తన నమ్మకత్వాన్ని కోల్పోయే దినాలు, ఒక పవిత్రంగా జీవించే వ్యక్తి తన పవిత్రతను కోల్పోయే దినాలు, ఒక సాక్షి తన సాక్ష్యాన్ని కోల్పోయే దినాలు. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తులైనటువంటి పౌలు ఆయన ఆత్మీయ కుమారుడైన తిమోతికి మాట్లాడుతూ, నా కుమారుడా తిమోతి, నువ్వు ప్రవర్తన యందును, మాటల యందును, ప్రవర్తన యందును, పవిత్రత యందును నీవు నీ సంఘమునకు, నీ తోటి వారికి నువ్వు మాదిరిగా బ్రతుకు. ఎందుకో తెలుసా, కడవరి దినాల్లో అనేకుల జీవితాల్లో ఇవన్నీ ఏర్పరచబడిన వారు సైతం మోసగింపబడే దినాలు. ధనము చేత మోసగింపబడుతున్నారు, అధికారము చేత మోసగింపబడుతున్నారు, పెద్దరిక చేష్టల చేత మోసగింపబడుతున్నారు. దేవుని పేరు చెప్పి రకరకాలుగా ధనాపేక్ష కలిగిన వారు దేవుని పేరు చేత అనేకులను మోసగించే ధనాన్ని యూట్యూబ్ నుండి ఏ గొడవలు దేవుడి పేరు చెప్పి దోచేసుకుంటున్నారని, ఇవన్నీ కడవరి దినాల్లో జరుగుతాయి. నీ రెక్కల కష్టాజితము వృధాగా, వ్యర్థంగా, మోసపూరితమైన వాటికి ఖర్చు పెట్టకూడదు. కాబట్టి నువ్వు దేవుని వాక్యమును ఎరిగిన వాడిగా నువ్వు ఏ స్థితిలో కూడా నీవు నన్ను ఎరగననలేదు. కాబట్టి నీకు ఉన్న ఈ స్థితిని బట్టి
నీకు ఉన్న ఈ క్రియలను బట్టి నేను చెప్తున్నాను ఏంటయ్యా అంటే, ఇదిగో నీ ఎదుట నేను తలుపులను తీసి ఉంచి ఉన్నాను, కాబట్టి దాన్ని ఎవడునూ నీ జీవితంలో వెయ్యనేరడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్న ప్రియ సంగమా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నా జీవితంలో అద్భుతమైన ద్వారాలు తెరవ్వా, ఆశీర్వాదకరమైన ద్వారాలు తెరవ్వా, ఆరోగ్యము అనే ద్వారము తెరవ్వా, గర్భఫలము అనే ద్వారము తెరవ్వా అని చెప్పి ఏ ద్వారాలైతే దేవుని ద్వారా తెరవబడాలి అని నువ్వు కోరుకుంటున్నావో ప్రభు అన్నాడు, నేను తెరవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నీ జీవితంలో ఏ ద్వారం మూయబడినా నువ్వు కలవరపడొద్దు, ఆ ద్వారము తెరవగల శక్తి నాకుంది. నీ జీవితంలో ఏ ద్వారము తెరవబడింది అని నువ్వు కంగారపడొద్దు, ఆ ద్వారం మూసే శక్తి. విమానం గాల్లో ఎగురుతుంది, అప్పుడు ఏం తెరవకూడదు? డోర్ తెరవకూడదు. తెరిస్తే ఏమవుతుంది? ప్రాణాపాయము. కొన్ని చోట్ల కొన్ని ద్వారాలు తెరవకూడదు, కొన్ని చోట్ల కొన్ని ద్వారాలు ముమ్మాటికి తెరవబడాలి. నీ జీవితంలో ఏ ద్వారం మూయబడిందని బాధపడుతున్నావో ప్రభు అంటున్నాడు, నువ్వు కలవరపడకయ్యా, ఆ ద్వారం మీద నాకు అధికారం ఉంది, ఆ ద్వారం నేను తెరవగలవాడను. నువ్వు ఏ ద్వారం తెరవబడిందని భయపడుతున్నావో కలవరపడొద్దు, ఆ ద్వారాన్ని సైతం నేను మూయగలవాడను. దేవునికి స్తోత్రం. అలా నీ జీవితంలో మూయబడిన ద్వారాలు తెరవబడాలన్నా, తెరవబడిన ద్వారాలు మూయబడాలన్నా నీలో నేను చెప్పిన ఆ పై లక్షణాలు, ఆ పై క్రియలు నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏంటి అవి అంటే, నా ప్రవర్తన, నా నడవడిక, నా క్రియలు దేవుడు చూస్తున్నాడు అన్న అవగాహనతో నువ్వు భక్తిని చెప్పండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. నీ భక్తి అవివేకముతో చేయకూడదు, నీ భక్తిని అజ్ఞానముతో చేయకూడదు, నీ భక్తిని అభద్రతా భావంతో నువ్వు చేయకూడదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ప్రార్థించుట, ఆరాధించుట, స్తుతించుట, సాక్ష్యమిచ్చుట, వాక్యమును వినుట, దైవసన్నిలో నేను ప్రవర్తిస్తున్న ప్రతి దాన్ని నా దేవుడు వింటున్నాడు అన్న వివేకముతో నువ్వు భక్తి చేయాలి. నీ క్రియలు నేను ఎరుగుదును అని ప్రభు చెప్పాడు గనుక నువ్వు ఏ పని చేస్తున్నా గుర్తెట్టుకో, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు, ఆయన గ్రహిస్తూ ఉన్నాడు, ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు, ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఇలా నీ మనసుకు ఆలోచన రాగానే వెంటనే మైండ్ అటెన్షన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మన పనేదో మనం చేసుకుంటున్నాం అనుకోండి, నీకు ఒక విషయం తెలిసింది, నిన్నెవరో కనిపెడుతున్నారు అన్న విషయం నీకు తెలిసింది. అప్పుడు ఏం చేస్తారు? నన్నెవరో పరీక్షిస్తున్నారంట, నన్నెవరో సీక్రెట్గా కనిపెడుతున్నారంట, నిన్నెవరో ఫాలో అవుతున్నారంట, నిన్ను కనిపెడుతున్నారంట అని చెప్పగానే నువ్వు చాలా ఎలక్ట్గా అయిపోయి ఆ ఎదుటి వ్యక్తికి అంత మంచే కనపడేలా ప్రవర్తించే ప్రయత్నం చేస్తావు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య నీవు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. ఇంట్లో ఉంటే భోజనం ఎలా చెందుతాం, ఫంక్షన్కి మాత్రం దేవుడు చూడటం, నీ రహస్య అనుభవాలు కూడా దేవుడు చూస్తాడు. లోకానికి ఒకటే చూపించవచ్చు, కానీ దేవుడు రెండూ చూస్తాడు. ఆమెన్ చెప్పండి. మంచి చెడు రెండు ఆయన చూడగలిగిన వాడు కనుక దేవుడు నీ ఎదుట ద్వారాలు తెరవాలి అన్నా, దేవుడు నీ జీవితంలో ద్వారాలు మొయ్యాలి అన్నా నువ్వు కలిగి ఉండాల్సిన అనుభవం ఏంటంటే, దేవుడు నా క్రియలు చూస్తున్నాడన్న అవగాహనతో నువ్వు బ్రతకాలి. రెండవది ఏంటంటే, నీకున్న శక్తి కొంచెమే. దేవా నాకంత వాక్య జ్ఞానం లేదయ్యా, కానీ నాకెంత వాక్యము తెలుసో ఆ వాక్యాన్ని నా జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తాను. నేను గంటల తరబడి మోకాళ్ళ ప్రార్థన చేయలేనయ్యా, నాకున్న ఆ కొద్దిపాటి శక్తిని బట్టే మోకాళ్ళ మీద యథార్థంగా ప్రార్థించే ప్రయత్నం చేస్తాను. నేను రోజులు ఉపవాసం ఉండలేనయ్యా, కానీ నేనుండే ఆ కొద్ది ఉపవాస ప్రార్థనలో నా మనస్సును నిగ్రహంగా నిలబెట్టుకొని ప్రార్థన చేస్తాను. రోజంతా దేవా నీ తలంపులతో నేను గడపలేకపోతున్నానయ్యా, కానీ నీ మందిరంలో గడిపేటువంటి ఆ సమయమైనా నా మనసంతా నీ మీద నిలిపే సమయాన్ని గడుపుతాను. నీ శక్తి కొంచెమే అని నీకు తెలియాలి. కొంతమంది మాటలు కోటలు దాడతాయి, క్రియలేమో గుమ్మం దాటి వెళ్ళాం కదా. కాబట్టి నీ శక్తి మొదట నీకు తెలియాలి. అందుకే భక్తులు ఈ మాట చెప్పారు, నా భక్తి చేత కాదు, మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు. ఎందుకో తెలుసా? మా శక్తి ఏంటో, మా బలం ఏంటో, మా పరిస్థితి ఏంటో అన్నీ మాకు తెలుసు.
ఒక దేవుని బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే అనుభవాల్లో నీవేంటో నీకు అర్థమయ్యేలా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ మాటలేమో కోటలు దాటేసి అయ్యో నేను తలుసుకుంటేనా, నాతో పెట్టుకుంటేనా అని చెప్పి కోటలు దాటే మాటలు మాట్లాడి నువ్వు 2 అడుగులు కూడా ముందుకు వెళ్ళిపోయావు అనుకో, నీ మాటకు విలువ ఉండదు. దేవుని ఆత్మ నీకు నేర్పే పాఠం ఏంటంటే నీవేంటో నీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. భక్తులందరికీ వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థమయ్యింది. దేవా మేము బలహీనమే, ఇదిగో మా శరీరం బలహీనమైంది, మేము ఎప్పుడు బలహీనమో అప్పుడు క్రీస్తునందు మేము బలవంతులం, మా బలహీనతలో నీ శక్తి మా జీవితంలో పరిపూర్ణమగుచున్నది. వారి బలహీనతలు ఏంటో వారికి అర్థమయ్యింది. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రభువా నేను ఎంత సంపాదించుకున్నా నా తల్లి గర్భములోంచి దిగంబరిగానే వచ్చాను, అది నాకు తెలుసు, మరలా దిగంబరిగానే వెళ్ళిపోతాను, అది నాకు తెలుసు. ఎంత సంపాదించినా ఎక్కడే సంపాదించాను, ఎంత వదిలేసినా ఎక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. భక్తులకు అవగాహన ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మీయత నీకు నేర్పుతుంది. నువ్వు గొప్పోడివి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. యేసయ్య నీతో లేకపోతే నీ జీవితం శూన్యమే. నీ శక్తి కొంచెమే, అది నువ్వు గ్రహించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అంటారు నేను చేసేసుకుంటానండి ఈ పని అంటారు. ఎవరిని? ఈ పనా నేను చేసేసుకుంటానండి, ఈ అవసరత నేను చేసుకుంటాను, నా వల్ల అవుతుంది. ఎప్పుడైతే నేను చేసుకుంటాను అంటావో వెంటనే దేవుడు పక్కన నుంచి ఉంటాడు. సరే నాన్న నువ్వు చేసుకో. అప్పుడు నువ్వేం చేయలేదు, ప్రభా నా వల్ల కాదయ్యా. నువ్వు సహాయపడకపోతే, నువ్వు తోడుండకపోతే, నువ్వు చేయించకపోతే, నువ్వు నిలబెట్టకపోతే, నువ్వు నా ద్వారా ఈ కార్యాలు జరిగించకపోతే నా శక్తి చేత నా బలము చేత కాదు కదా, ఇదిగో ఇది దేవుని ఆత్మ ద్వారానే జరుగును. ఓ జెరుబ్బాబెలు, ఇది నీ వల్ల అయ్యే పని కాదయ్యా, శక్తి చేతనో బలము చేతనో కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరగాల్సింది, దేవుని మీద ఆనుకునుట ద్వారా జరగాల్సిన కార్యాలు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? నీ శక్తి ఏంటో నీకు తెలియాలి. నీ శక్తి కొంచెమే, ఆ కొంచెం శక్తితో నువ్వు ప్రభు ఎదుట యథార్థంగా ఉండగలిగితే, ఆవగింజ పోలించి చెప్పాడు, ఆవగింజ చిన్నదే. నీ శక్తి కొంచెమే, నీ భక్తి కొంచెమే, నీ గుప్పిలు కొంచెమే, ఆవగింజ చిన్నదే. కానీ అది భూమిలో విత్తబడినప్పుడు అది ఆకాశ పక్షులకు నివాస స్థలంగా మారినట్లు నీ భక్తి కొంచెమైనా అది నువ్వు పరిపూర్ణముగా దైవ సన్నిధిలో చేయగలిగితే దాని ద్వారా అద్భుతమైన దైవ కార్యాలు పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం అని చెబుతూ, నీవు దేవుని వాక్యమును గైకొని ఆయన నామమును నువ్వు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు కాబట్టి నేను నీ ఎదుట ద్వారము తెరవాలి అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అంటే నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, దేవుడు ఊరికనే ఎవరికి ఏ కార్యాలు చేయడు. నీ జీవితంలో ఏ ద్వారం తెరవాలన్నా, ఏ ద్వారం మూయబడాలన్నా దేవుడు వెనక ముందు అన్నీ పరీక్షించి అన్నీ ఆలోచించే, అందుకు అర్హత నీకుందా, దాన్ని నిలబెట్టుకునే సామర్థ్యము నీకుందా అని ఆలోచన చేసే ఆయన అన్నీ ఎరిగి ఉండి గ్రహించగలిగి ఉండి ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటల గురించి ఆలోచించినప్పుడు, దేవా తెరుచువాడును మూయువాడు నేనే అన్నావు కదా, అసలు బైబిల్ గ్రంథములో ఏమైనా నువ్వు తెరిచిన వాటిని ఎవరన్నా మూయగలిగారా, నువ్వు మూసిన వాటిని ఎవరన్నా తెరవగలిగారా అని ఆలోచన చేస్తే మనకు కొన్ని దృష్టాంతాలు చరిత్రలో మనకు కనపడతాయి. దేవుడు మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు నోవాహు దినములలో దేవుడు ఆకాశపు తూములను, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం మనం చదవగలిగితే, బైబిల్ గ్రంథాలు తెరవాలి, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగితే, నోవాహు అమ్మా ఆదికాండము 7వ అధ్యాయం 11వ వచనం, మహా అగాధ జలములను ఓటలన్నీయు ఆ దినమందే విడవబడెను. దేవునికి స్తోత్రం. ఆ దినమందే దేవుడు ఆకాశ మహాగాధముల యొక్క ఓటలన్నీ దేవుడు విప్పాడు, దేవుడు విడిచిపెట్టాడు,
దేవుడు ఆకాశము యొక్క ద్వారములను తెరిచాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే ఆకాశమునకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారమును తెరవగలిగిన వాడు, ఆ ద్వారమును విప్పగలిగిన వాడు, ఈ లోకములో బలము కలిగిన వాడెవరూ లేడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఉన్నటువంటి నామకరణాలు ఒక గొప్ప వ్యక్తిత్వంతో కూడినది ఏంటంటే బలవంతుడగు దేవుడు. ఏం దేవుడు? ఇప్పుడు మన ఇంట్లో కొన్ని మూతలు ఉంటాయి, కొన్నింట్లో కొన్ని మూతలు ఉంటాయి. మనం ఎంత ప్రయత్నించినా ఆ మూత, ఎంత గింజుకున్న మూత రాదు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ మూత ఏంటి అంటే ఆయన ఎలా తీసేస్తాడు. ఇదేంటండి, నేను ఇందాక నుంచి నా బలమంతా వాడాను, నాకు రాలేదంటే నీకంటే కొంచెం బలం ఎక్కువ ఆయనకు ఉంది, అందుకని తీయగలిగాడు. ఇంకా కొన్ని మూతలు ఉంటాయి, కొన్ని మూయబడిన పరిస్థితులు ఉంటాయి, అవి ఆయన వల్ల కాదు. అప్పుడు ఆయన కంటే బలవంతుడు, ఆయన కంటే బలవంతుడు, ఆయన కంటే బలవంతుడు, ఆకాశపు తూములను విప్పగల బలవంతుడు దేవుడు ఒక్కడే. అది ఎవరి వల్ల అయ్యేది మాత్రం ఇలా అంటారో, నేను ప్రార్థన చేయగా దేవుడు చెయ్యగలిగిన వాడు, దేవుడు చెయ్యమని అర్థించేవాడవు నీవు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఆకాశ అగాధ జలముల యొక్క ఓటలకు ఆయన వాటిని విప్పాడు. ఆయన విప్పిన తర్వాత చూడండి జరిగిన పరిస్థితి ఏంటయ్యా అంటే, అది 40 దినాలు ప్రచండవరమైన వర్షముగా జలప్రళయంగా మార్చబడి 40 దినములు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసింది. ఆ 40 దినాల్లో ప్రజలందరూ నీటి చేత మునిగిపోయారు. సమస్త జీవరాశులు నీటి చేత మునిగిపోయాయి. సమస్త పశు పక్షాదులన్నీ నీటి చేత మునిగిపోయాయి. ఆ తెరవబడిన ఆ తూములను దేవుడు కట్టేంత వరకు ఎవడు వాటిని మూయలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అర్థమైంది, నిజమే ప్రభువా, నువ్వు తెరవగా మూయగలిగిన వాడెవ్వడు కూడా లేడు. మరలా దేవుడు ఆ తూములను కట్టేంత వరకు ఆ ప్రవాహము కొనసాగుతూనే ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తెరిచాడు వేటిని? ఆకాశము యొక్క తూములను దేవుడు తెరిచాడు. ఏ ఒక్క శక్తి కలిగిన వాడు ఆ తూములను కట్టలేకపోయాడు. ప్రభు చెప్పాడు, నేను తెరవగా కట్టగలవాడెవడు? అర్థమైంది ప్రభు. దేవుడు అలాంటి పరిస్థితిలో దేవుడు వాడలోనికి నోవాహును, అతని భార్యను, అతని కుటుంబమును, అతని మాట విన్నటువంటి సమస్త జీవరాశుల్లో ఒక్కొక్క 2 జతలు కలిగిన జీవరాశులన్నిటినీ వాడలోనికి పంపించి ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనములో దేవుడు మరొక పని అక్కడ చేశాడు. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మొగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడలో అతనిని మూసివేసెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాడ తలుపులు ఎవరు మూసారు చెప్పరేంటి? దేవా అందరం ఎక్కేసాం ప్రభువా, ఓకే నాన్న, ఇంకా తలుపు మూసేయమంటే నోవాహు వెళ్ళడం వరకే నీ పని, తలుపు నీ అదుపులో లేదు. తలుపు ఇప్పుడు నా స్వాధీనంలోకి వచ్చింది, నేను మొత్తం వెళ్ళిపోను లోపలికి. దేవుడు సమస్తమును వాడలోనికి పంపించి దేవుడే ఆ వాడ యొక్క తలుపును, దేవుడు ఆకాశం యొక్క తలుపులు తూములు తెరిచాడు. ఏ వాడు మూయలేకపోయాడు. ఇప్పుడు దేవుడు ఆ వాడ యొక్క తలుపులు మూసాడు. నోవాహా, ఇదిగో మేము చనిపోతున్నామయ్యా, ఇదిగో ఈ నీటి ప్రవాహం మమ్మల్ని కొట్టుకుపోతుందయ్యా, మా ఇల్లు పోయాయి, వేటిని చూసి అతిశయపడ్డాము, మా పొలాలు, మా వ్యాపారాలు, మా బంగారము, మా ఉద్యోగాలు, మా డబ్బు, మా చీరలు, వేటిని చూసి మేము అతిశయపడ్డాము, అవన్నీ మునిగిపోయాయి, అవన్నీ కొట్టుకుపోయాయి, మాకు గొప్ప అనిపించినవన్నీ పోయాయి, మేము కొట్టుకుపోతున్నాం. నోవాహా తలుపు తెరవా. నోవాహా అన్నాడు, అయ్యా తలుపు నా స్వాధీనంలో, వాడ కట్టిన వాడని నేనే. ఇంకా బాగా చెప్పాలంటే ఆ తలుపును బిగించిన వాడని కూడా నేనే. ఒక్కసారి తలుపు దేవుని చేతిలోకి వెళ్ళి ఆయన మూసాడంటే తయారు చేసిన నా వల్ల కూడా కాదు.
తలుపు మూసినవాడు దేవుడు, ఆయన తెరిస్తే తప్ప తలుపు తెరవబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆ వాడ అరారోతు పర్వత శిఖరముల మీదకి వెళ్ళిన తర్వాత, అక్కడ మనం తర్వాత చదువుకుంటే, దేవుడు నోవాహును ఆ వాడలో ఉన్న అందరినీ జ్ఞాపకం చేసుకొని ఆ తదుపరి ఆయన వాడ యొక్క తలుపులను, దేవుని కార్యాలు, దేవునికి స్తోత్రం. ఆయన తెరవగా మూయగలిగిన వాడు లేడు, ఆయన మూయగా తెరవగలిగిన వాడు లేడు. ప్రభు అడుగుతున్నాడు, సంగమా నీ జీవితంలో ఏదన్నా మూయబడిందా? కలవరపడొద్దు, మూయబడిందా నేను తెరుస్తాను. ఏదైనా తెరవబడింది ప్రభువా అని బాధపడుతున్నావా? కలవరపడొద్దు, తెరవబడిన ప్రతి దాన్ని నేను మూయగలుగుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది యొక్క జీవితాల్లో కొన్నిటిని మూసేశాడు దేవుడు. ఉదాహరణకు చెప్తాను. షారా అనే ఒక తల్లి ఉంది, వృద్ధాప్యానికి వచ్చేసింది. ఆమె గర్భం మూయబడింది. ఆ గర్భము తెరవడం ఎవరి వల్ల కాదు, షారా గర్భం మూయబడింది. మూసిన దేవుడే ఒకానొక సమయంలో ఆమె యొక్క గర్భాన్ని, చెప్పండి, తెరిచాడు. అంత మాత్రమే కాకుండా రిబ్కా గర్భాన్ని మూసిన దేవుడే గర్భాన్ని తెరిచాడు. బైబిల్ గ్రంథంలో హన్నా అనే తల్లి ఉంది, ఆమె గర్భాన్ని మూసిన దేవుడే ఆమెకు గర్భాన్ని మరలా, చెప్పరేంటి, తెరిచాడు. బైబిల్ గ్రంథంలో ఎలిజబెత్ అని ఒక తల్లి ఉంది, వృద్ధాప్యము దాకా వచ్చేసింది. జకరియా ఎలిజబెత్ దంపతులకు వృద్ధాప్యమునకు వచ్చేసాడు. దేవుడే వారి గర్భాన్ని మూసాడు. ఆ మూసిన దేవుడే గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుడు కావాలని ఎవరి గర్భాలైతే తెరిచాడో, మూసాడో, ఆ గర్భాలు తగిన కాలముందు తెరవబడినప్పుడు ఆ గర్భాల్లోంచి వచ్చిన వాళ్ళు మాత్రం గొప్పోళ్ళే వచ్చారు. దేవునికి స్తోత్రం. అనాసంగిని కన్నానే, ఇలాంటి వాడిని కన్నాను, ఇలాంటి నష్టజాతకుడిని కన్నాను, ఇలాంటి ఫలానా వాడిని కన్నాను, ఇలాంటి వాడిని కనకపోవడమే మంచిది అనే వాళ్ళు ఎవరినైతే కనలే. దేవుడు కావాలని ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశముతో ఎవరి గర్భాలన్నా మోస్తే తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ మూసిన గర్భాలను ఆయన తెరిచాడు. తెరవబడిన తర్వాత ఆ లోకానికి అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తులను ఆ గర్భాల్లోంచి దేవుడు బయటకు తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నిజమా అబద్ధమా? శారా తల్లి గర్భం మూయబడింది, వృద్ధాప్యము దాకా మూయబడింది. దేవుడే మూసాడు. ఎందుకు మూసావు ప్రభు అంటే, ఆ గర్భము ద్వారా వచ్చే ఒక వ్యక్తి లోకానికి ఒక అద్భుతమైన మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. ఒకానొక దినాన మూసిన దేవుడే నిండు వృద్ధాప్యములో 90 సంవత్సరాల వయసులో దేవుడు గర్భాన్ని తెరిచాడు. అందులో నుంచి ఇస్సాకు బయటకు వచ్చాడు. ఇస్సాకు నుంచి ఒక అద్భుతమైన మాటలు ఉన్నాయి బైబిల్లో. తర్వాత దేవుడు రిబ్కా గర్భాన్ని మూసాడు. తగిన కాలమందు ఆ రిబ్కా గర్భములో నుంచి అద్భుతమైన వ్యక్తిని యాకోబు, ఇశ్రాయేలు. అంత మాత్రమే కాకుండా దేవుడు తల్లి హన్నా గర్భాన్ని దేవుడే మూసాడు. ఆ గర్భములో నుంచి తగిన సమయమందు దేవుడు ద్వారము తెరవగా రాజులను అభిషేకించే ప్రవక్త అయిన సమూయేలు బయటకు వచ్చాడు. బైబిల్ గ్రంథములో ఎలిజబెత్ అనే తల్లి గర్భాన్ని దేవుడు మూసాడు. ఆ ఎలిజబెత్ తల్లి గర్భాన్ని వృద్ధాప్యములో దేవుడు తెరిచినప్పుడు యేసు ప్రభుకే బాప్తిస్మిచ్చి యోహాను బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరొకరిని కనీయడం గొప్ప, గొప్ప వాళ్ళని కనడం గొప్ప. అయితే వీళ్ళు నిరీక్షించారు. వీళ్ళు ప్రతిదినము నూతనమైన ఆశలతో బ్రతికారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో దేవుడు కావాలని కొంతమంది గర్భాలు మూసేశాడు. ఆ గర్భాలు ఇంక ఎప్పటికీ తెరవలేదు. అలా మూసేసిన గర్భం మేకాలు గర్భం, సౌలు గారి కూతురు గర్భం. ఆమె గర్వాన్ని బట్టి తన భర్త అయిన దావీదు గారు ఒబేదేమింటి నుంచి మందసాన్ని తీసుకొస్తుంటే అతను చూసి చులకనగా నీచపు చూపు చూసింది కాబట్టి, హేళనకరమైనటువంటి చూపు చూసింది కాబట్టి, అది చూసిన దేవుడు నీ క్రియలో చూశాడు కదా, వెంటనే ఆ మేకలు గర్భాన్ని మూసేశాడు. ఆమె మరణించేంత వరకు గర్భం తెరవలే.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో యాకోబు తన భర్త చేత ద్వేషింపబడుతుందంట లేయా తల్లి. ఆమె ద్వేషించబడ్డం, ఆమె నిరాకరించబడ్డం, ఆమె తోలనాడడం, ఆమె చిరాకు పడ్డం, ఆమె హేళన చేయబడ్డం చూసిన దేవుడు లేయా ద్వేషించబడ్డం చూసి ఆమె మీద కనికరపడి దేవుడు ఆమె మూయబడిన గర్భాన్ని తెరిచాడు. పిల్లల్ని కంటూ 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 తన భర్త ప్రేమను పొందుకుంది పరిపూర్ణంగా. అప్పటిదాకా ఎవరి గర్భాన్ని మూసేశాడు దేవుడు? రాహేలు గర్భాన్ని మూసాడు. అమ్మ నీకు భర్త ప్రేమ ఉంది కదా, గర్భాన్ని మూసాడు దేవుడు. అందుకు ఒకటి మూస్తే ఒకటి తెరుస్తాడు. నీ చుట్టూ అన్ని ద్వారాలు మూయబడితే నీ కొరకు పరలోక ద్వారాన్ని తెరుస్తాడు. ఆమెన్ చెప్పండి. ఆయన తన గుప్పిలి నీ మీద విప్పునుగాక. చూడండి ఆదికాండం 30:22 దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని విని దేవుడు ఆమె గర్భము తెరిచెను. దేవునికి స్తోత్ర. అప్పుడు దాకా మూసినవాడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమె మనవిని విన్నాడు. మూసిన దేవుడే మరలా రాహేలు తల్లి గర్భాన్ని తెరిచాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏదైనా తెరవగలిగిన వాడు మూయగలిగిన వాడు ఎవరో? నా రాత బాగలేదండి, నా జాతకం బాగలేదండి, నా పరిస్థితి ఇదేంటి, ఏమీ లేదమ్మా. మూయగల శక్తి ఆయనలోనే ఉంది, తెరవగల శక్తి ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ఫిలదెల్ఫియా సంఘానికి తన ప్రభావాన్ని గురించి మాట్లాడుతూ, నేను ఎలాంటి వాడినో తెలుసా, నేను తెరవగా మూయగలిగిన వాడెవడు, నేను మూయగా తెరవగలిగిన వాడెవరు అని మాట్లాడుతూ, ఇదిగో నీ ఎదుట ద్వారము తెరిచి ఉంచాను అన్నాడు కదా కింద. ఇదిగో నీ ఎదుట నేను ద్వారాన్ని. చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మొచ్చుకు దేవుడు మన కొరకు తెరిచిన ఒక ద్వారాన్ని మీకు చెప్తాను. చాలా ద్వారాలు ప్రభు మనకు తెరిచారు, కానీ సమయానుకూలతను బట్టి ప్రభు మన కొరకు తెరిచిన ఒక్క ద్వారాన్ని మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ తెరవబడిన ద్వారములో నువ్వు ప్రవేశించగలిగితే, లోపలికి వస్తే నీకు క్షేమము. అలా తెరవబడిన ద్వారములో నువ్వు రాకుండా ద్వారము బయటే నిలబడిపోతే నీకు ప్రమాదము, గాయాలు ఉన్నాయి. అందుకే ఆదికాండములో 24:31 ఒక చక్కని మాట మనం చూడగలుగుతాం. ఆదికాండము 24:31 ఒక చక్కని విలువైన మాట మనం చూడగలుగుతాం. యెహోవా చేత యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, దయచేసి లోపలికి రమ్ము. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాడవు, దేవుని ద్వారా కృప పొందిన వాడవు. ఆయన కృప, ఆయన ఆశీర్వాదం నీ మీద ఉంది కాబట్టి నువ్వు మందిరం బయట కాదు, మందిరం లోపల ఉన్నావు. నువ్వు ఎలా బయట నిలబడిపోవాలి? ఇదిగో లోపలికి రా, ఆయన ఆహ్వానిస్తున్నాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలవనేలా లోపలికి రా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలామంది అంటారు, బలంటోరు పాస్టర్ గారు, ఇంకా మేము లోపలే కదా ఉన్నాం. ఎక్కడా? అదేంటి బయట ఉన్న వాళ్ళు పిలిచి నిలిపిస్తున్నారేంటి? మేము ఆల్రెడీ చర్చిలోకి వచ్చేసాం కదా, ఆల్రెడీ మందిరంలోకి వచ్చేసాం కదా, ఆల్రెడీ చర్చిలో మేము కూర్చున్నాం కదా, ఇంకా యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్మని పిలుస్తారేంటి? మేము లోపలే ఉన్నాం కదా. అమ్మా, నువ్వు మందిరములో ఉన్నావు, కానీ నువ్వు ఇంకొక లోపలికి వెళ్ళాల్సిన అనుభవం ఉంది. అదేంటో జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆ ద్వారం ఏంటో? యోహాను శుభవార్త 10:9 ప్రభుని ఎదుట తెరిచిన ద్వారం. యోహాను శుభవార్త 10:9 నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను నేనే అని మాట్లాడుతున్నటువంటి మాటలో ఒక మాటగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, యోహాను శుభవార్త 10:9 నేనే ద్వారమును, నా ద్వారా లోపల ప్రవేశించిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? వాడు ఎలా ఉంటాడంటే రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. నీ కొరకు ఒక ద్వారాన్ని తెరిచానయ్యా.
ఆ ద్వారం పేరేంటయ్యా అంటే రక్షణ అనే ద్వారం. దేవునికి స్తోత్రం. ద సాల్వేషన్ డోర్. రక్షింపబడిన వాడై ఆ ద్వారం గుండా వచ్చిన వాడికి ఏమవుతుందంట? అర్థమైంది కదా, అక్కడ ఉంది కదా మాట ఏంటయ్యా అంటే రక్షింపబడిన వాడై అన్న మాటలో కనపడుతుంది. ఆ ద్వారం గుండా ఎవడైతే లోపలికి వస్తాడో వాడు రక్షింపబడతాడు. అందువల్ల ఆ ద్వారం పేరేంటి? రక్షణ. ఇదిగో నీ ఎదుట ప్రకటన గ్రంథములో ఫిలదెల్ఫియా సంఘముతో, ఓ ఫిలదెల్ఫియా సంఘమా, నీ 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 శక్తి ఏంటో, నీ నమ్మకత్వం ఏంటో నేను చూశాను కనుక ఇదిగో ఫిలదెల్ఫియా సంఘమా, నీ ముందు ఇదిగో ఒక ద్వారాన్ని తెరుస్తున్నాను. ఆ ద్వారం పేరు రక్షణ. ఆమేన్ చెప్పండి. మందిరానికి రావడం గొప్పతనం కాదు, నువ్వు రక్షణ అనే ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అందుకే చర్చికి అందరూ వస్తారు, కానీ ఈ రక్షణ అనే ద్వారంలోకి కొంతమంది ప్రవేశిస్తారు. ఎందుకంటే ఇది ఇరుకైన మార్గం. కొంతమంది అంటారు చర్చికి వస్తానండి, పాటలు పాడతానండి, అన్నిట్లో ఉంటానండి, అందరితో కలిసిమెలిసి ఉంటానండి, రక్షణకి బాప్తిస్మానికి ఇంకా కొంత టైం తీసుకుంటానండి. నువ్వు బయట నిలవనేలా? నీ కొరకు ఇదిగో రక్షణ అనే ద్వారాన్ని తెరిచాను. నువ్వు దానిలోనికి ప్రవేశించగలిగితే నువ్వు రక్షింపబడిన దానిగా ఉంటావు. నువ్వు దేవుని సన్నిధిలో ఇదిగో రక్షణ అనే ద్వారంలోకి వెళ్ళగలిగితే, యేసు క్రీస్తు రక్తము ద్వారా రక్షణ అనే ద్వారంలోకి వెళ్ళగలిగితే, బాప్తిస్మము అనే ద్వారంలోకి వెళ్ళగలిగితే నీకు ఏ ఆపద లేదు, ఏ శత్రువు అగ్ని బాణములు నీకు ఏమాత్రము తాకలేవు. ఎందుకంటే ఆయన రక్త కోటలు నువ్వు భద్రపరచబడతావు. అక్కడ నీకు భద్రత ఉంది, అక్కడ నీకు క్షేమం ఉంది, అక్కడ నీకు జీవం ఉంది. కాబట్టి నువ్వు బయట నిలబడనేలా? మందిరానికి వస్తే ముఖ్యం కాదు, మందిరములోకి వచ్చిన నీవు రక్షణ అనే ద్వారము గుండా నిత్య జీవములోనికి ప్రవేశించగలగాలి. నువ్వు బయట నిలబడనేలా? అంటే ఎన్ని పాటలు పాడినా, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసినా నువ్వు బయట ఉండిపోయిన వ్యక్తివే. రక్షణ అనే ద్వారము గుండా లోపలికి రాలేకపోతే. సంగమా, హల్లెలూయా. మీరు అంటారు సరే పాస్టర్ గారు, అసలు లోపలికి వస్తే రక్షింపబడతాం అన్నారు, అసలు బయట ఉండిపోతే మాకు నష్టం ఏంటి? జీవితాంతం మందిరానికి వస్తాం, జీవితాంతం పాటలు పాడతాం, పాస్టర్ గారికి కుడిభుజంగా ఉంటాం, సంఘానికి అన్ని విషయాలకు మేము చక్కగా సహకరిస్తాం. మేము రక్షణ అనే ద్వారము గుండా లోపలికి రాకపోతే, మేము బయట ఉండిపోతే మాకు నష్టం ఏంటి? నష్టం ఉందమ్మా. రక్షణ అనే ద్వారము గుండా నువ్వు వెళ్ళకపోతే నీ ఆత్మకు నష్టం ఉంది. లోపల ప్రవేశిస్తే నీ ఆత్మకు రక్షణ ఉంది, నీకు నిత్య జీవం ఉంది, నీకు భద్రత ఉంది. సాతాను అగ్ని బాణము నుంచి నువ్వు కాపుదల సర్వాంగ కవచాలు నువ్వు పొందుకుంటావు. మరి నువ్వు లోపల ప్రవేశించుకుని నువ్వు బయటే ఉండిపోతే నీకు కలిగే పరిస్థితి ఏంటయ్యా అంటే, చూడండి బయటే ఉండే పరిస్థితి ఏంటంటే 10వ వచనం ఉంటాడు. 10వ వచనములో దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేని కొరకును. అది నువ్వు బయట ఉండిపోతే బయట దొంగకు దొరుకుతావు. ఆ రక్షణ అనే ద్వారం కూడా లోపలికి వస్తే నీకు రక్షణ ఉంది, భద్రత ఉంది, జీవం ఉంది, కాపుదల ఉంది. కానీ నేను రక్షణ పొందనండి అని చెప్పి చర్చికి మాత్రం వస్తాను, బైబిల్ తెరవను, వాక్యాన్ని చూడను, ఆ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని నేను ముందుకు నడిపించుకోను, ఆ రక్షణ అనే ద్వారానికి బయటే ఉంటాను, నేను బాప్తిసం పొందను అనుకుంటే గుర్తుపెట్టుకో, నువ్వు చర్చికి వచ్చినా, మందిరానికి వచ్చినా, ఒక విశ్వాసిగా నువ్వు కూర్చున్నా, నువ్వు రక్షణ అనే ద్వారంలోకి వెళ్ళలేకపోతే నువ్వు బయట దొంగకు దొరుకుతావు. ఎవరికి దొరుకుతావు చెప్పండి? దొంగకు దొరుకుతావు. వాడు ఏం దోచుకుంటాడు నీ దగ్గర? నా దగ్గర ఏమున్నాయండి దోచుకోవడానికి? నీ దగ్గర ఏముందో వాడికి తెలుసు, నీ దగ్గర ఏముందో నీకు తెలియదేమో, కానీ వాడికి తెలుసు వాడు ఏమేం దోచుకుంటాడో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఒక చూడండి, వాడు ఏది దోచుకుంటాడంటే వాడు హత్య చేస్తాడు. ఏం చేస్తాడంట? హత్య చేస్తాడు. నీ ఆత్మను చంపుతాడు, నీ ఆత్మీయతను, దేవునిలో నీకున్నటువంటి విశ్వాస స్థితిని భ్రష్టత్వం వైపు తీసుకువెళ్తాడు. అంత మాత్రమే కాదు, వాడు నిన్ను నాశనం వైపు తీసుకువెళ్తాడు. బయట వాడికి దొరకవు, నువ్వు నాశనం అయిపోతావు. ఈనాడు అనేక కుటుంబాలు సాతాను చేతికి దొరుకుతూ వాడి చేత దొంగలింపబడుతున్నారు. కనుక ఒకప్పుడున్న ప్రేమలో ఈరోజు ఇంట్లో ప్రేమలు లేవండి, ప్రేమలు దొంగలింపబడ్డాయి.
ఒకరు నమ్మకం లేని స్థితిలో నమ్మకత్వాలు దొంగిలింపబడ్డాయి, ఆప్యాయతలు దొంగిలింపబడ్డాయి, మమకారాలు దొంగిలింపబడ్డాయి. ఇక చెప్పుకుంటూ పోతే ఈ కడవరి దినాల్లో సాతానుడు ఎవరైతే రక్షణ ద్వారం గుండా ప్రవేశించకుండా బయట ఉండిపోతున్నారో వారి జీవితాల్లో అనేకమైన వాటిని ఆరోగ్యాలు దొంగతనం చేస్తున్నాడు. రక్త సంబంధాల మధ్యన ప్రేమలు, మమకారాలు, ఆప్యాయతలు, నమ్మకత్వాలు, ఇక ఎన్నెన్నో వాటిని సాతానుడు అనే దొంగ దొంగిలిస్తూ ఉన్నాడు. ఈనాడు అనేక కుటుంబాలు అనేకమైన దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగతనం అంటే కళ్ళకు కనపడేవే కాదు. ఒకప్పుడు మా కుటుంబంలో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళమండి, ఏమైపోయాయి ఆ ప్రేమలు? దొంగలించాడు. ఒకరిని ఎంత నమ్మేవాళ్ళమేండి, ఇప్పుడు నమ్మకాలు లేవు, అనుమానాలే, ఇప్పుడు స్వార్థాలే, ధనాపేక్షే. ఆస్తుల కొరకు, డబ్బుల కొరకు తండ్రి కొడుకు అనే భేదం లేకుండా చంపేసుకుంటున్నారు లోకంలో. కారణం ఏంటయ్యా అంటే ఈ అంచె దినాలలో ధనాపేక్ష పెరిగిపోయింది. తత్ఫలితంగా మనుషుల జీవితంలో మానవత్వమే దొంగతనం చేయబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే సాతానుడు దేవుడు నీ మీద కప్పిన అనేకమైన వాటిని వాడు దొంగతనం చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాడు ఆత్మీయత, హత్యను, విశ్వాసపు స్థితిని కోల్పోయేలా చేసి నేను నాశనమునకు తీసుకువెళతాడు. మరిక దేని కొరకు వాడు? గనుక ఇదిగో సంగమా, నీ ఎదుట నేను ద్వారాన్ని తెరిచాను, నీవు దాని ద్వారా ప్రవేశించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారములో ఆయన కృప ద్వారా ఆయన తెరుచునుగాక. మచ్చుకొక ద్వారాన్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేశాను. ఆయన మన కొరకు అనేక ద్వారాలు తెరిచాడు. విత్తబడిన ఈ మాటలను బట్టి, దేవా నా కొరకు రక్షణ ద్వారాన్ని తెరిచావు కదా, ఆ ద్వారము గుండా ప్రవేశించిన నేను నీ సన్నిధిలో ఇదిగో పై చెప్పబడినట్లుగా నా క్రియలు దేవుడు చూస్తున్నాడు అన్న గ్రహింపుతో నేను బ్రతికి, నా శక్తి కొంచెమైనను నేను వాక్యమునకు లోబడుతున్న స్థితిని నీవు చూసి, నేను నీ మాటను అయ్యా నీ వాక్యమును కాదనలేక ప్రతి స్థితిలో అయ్యా నీ యందు యథార్థంగా బ్రతుకుతున్న స్థితిని నువ్వు చూసి ఖచ్చితంగా ఇదిగో అప్పుడు చెప్పు, ఇదిగో నా జీవితంలో ఈ ద్వారాలు మూయబడ్డాయి, దేవా ఈ ద్వారాలు తెరవా. లేదు ప్రభువా, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, రోగాలు అనే ద్వారాలు తెరవబడ్డాయి, ఏది పడితే మా ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతుంది, రోజుకో సమస్య, కష్టం వచ్చి వెళ్ళిపోతున్నాయి, దేవా ఈ ద్వారాలు తెరవా, ఈ ద్వారాలు మూయవా. ప్రభుని ప్రార్థించగలిగితే తెరిచిన దేవుడు మూయగలవాడు, మూసిన దేవుడు కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా. అద్భుతమైనటువంటి గొప్ప అభయాన్ని ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చాడు. అదే మాట వాక్యం వింటున్న నీకు ఇస్తున్నాడు. నీ జీవితంలో ద్వారాలు తెరవాలి, మూయాలి అన్న నువ్వు పై చెప్పబడిన ఈ మాటలకు కట్టుబడి ఉండాలి. ఏ మాటలో? నీ క్రియలు దేవుడు చూస్తున్నాడని నీకు తెలియాలి. నీ శక్తి సామర్థ్యం ఏంటి నువ్వు గ్రహించగలగాలి. వాక్యమునకు తగినట్లుగా నువ్వు బ్రతకాలి. అలా నువ్వు జీవించగలిగితే దేవుడు నువ్వు ప్రార్థన ద్వారా అడుగుతున్న ప్రతి ద్వారములను తెరిచి నిన్ను గాయపరుస్తున్న ప్రతి ద్వారములను జీవితంలో దేవుడు మూయగలుగునుగాక.